గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు షావుకార్ జానకి గారి గురించి తెలుసుకుందామండి. శంకరమంచి జానకి డిసెంబర్ 12, 1931లో జన్మించారు. షావుకార్ జానకిగా ప్రసిద్ధి చెందారు. తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల చిత్రాలు ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. 70 ఏళ్ల కెరీర్లో జానకి గారు దాదాపు 390 పైగా సినిమాల్లో నటించారు. సినిమాలు ప్రధానంగా తమిళం మరియు తెలుగులో ఎక్కువగా నటించారు. ఆమె 300 కంటే ఎక్కువ ప్రదర్శనలు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు మరియు ఆమె మునుపటి సంవత్సరాల రేడియో ఆర్టిస్టు కూడా. ఆమె 2 నంది అవార్డులు, 1 కళైమామణి అవార్డు, భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆమె చెల్లెలు కృష్ణకుమారి గారు కూడా ప్రముఖ నటి. 1959లో విడుదలైన డాక్టర్ రాజకుమార్ గారితో కలిసి ఆమె మొదట కన్నడ పాన్ ఇండియన్ చిత్రం మహిషాసురమర్దినిలో నటించారు. ఇది ఆమెను మొదటి పాన్ ఇండియన్ నటీమణులలో ఒకరిగా చేసింది. జానకి గారు రాజమండ్రిలో జన్మించారు. 1949 నుంచి ఇప్పటిదాకా ఇంకా నటిస్తూనే ఉన్నారు. జానకి గారు 12 డిసెంబర్ 1931న జన్మించారు. ఆమె రాజమండ్రికి చెందిన టేకుమళ్ళ వెంకోజీరావు మరియు సచీదేవుల పెద్ద కుమార్తె. ఆమె చెల్లెలు కృష్ణకుమారి ఒక ప్రముఖ నటి. ఆమె తెలుగు మాట్లాడే కుటుంబంలో పెరిగారు. ఆమె తన పూర్వ అధ్యయనాలను అస్సాంలోని గౌహతి విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు. అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆమెకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆమె మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా 1987లో అనేక తమిళ, తెలుగు మరియు కొన్ని మలయాళ సినిమాల్లో నటించిన నటీమణి. 1947లో శంకరమంచి శ్రీనివాసరావు గారిని వివాహం చేసుకున్నారు. కొద్ది కాలానికే వీరు విడాకులు తీసుకున్నారు. షావుకార్ జానకి గారు 14 సంవత్సరాల వయస్సు నుండి ఆకాశవాణి మద్రాసులో ప్రముఖ రేడియో ఆర్టిస్టుగా ఉన్నారు. ఆమె ప్రముఖ రచయితలు డాక్టర్ పివి రాజమన్నార్, డాక్టర్ ఆరుద్ర పద్మరాజు, ఆత్రేయ మొదలైన ప్రముఖ రచయితలు రచించిన తెలుగు నాటకాలలో కూడా నటించారు. ఆమె వివాహం తర్వాత 18 సంవత్సరాల వయసులో 1949లో షావుకార్ చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆమె 1949 మరియు 1975 మధ్య వివిధ భాషల్లో హిట్స్లో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. జానకి గారు చిత్ర లక్ష్మణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను సినీ ప్రపంచంలో ప్రవేశించినప్పుడు అక్కడ విఎన్ జానకి అంటే ఎంజీఆర్ గారి 3వ భార్య హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారని, కాబట్టి ఆమెను విఎన్ జానకి నుండి వేరు చేయడానికి నిర్మాతలు ఆమె పేరు ముందు షావుకారు అని ట్యాగ్ చేశారని చెప్పారు. ఆమె ప్రధాన కథానాయక పాత్రలు వలయపతి తమిళంలో, రోజులు మారాయి తెలుగులో, ఆ తర్వాత తమిళంలో నాన్ కంద స్వర్గం, కావ్య తలవి, భాగ్యలక్ష్మి, పల్లుం పజమం, పార్ మగలే పార్, தைக்கு தலைமகன், குமுதம், பானம் பாடித்தவன், புதிய பராதி భామా విజయం, ఒలి విలక్కు, ఎతిర్ నీచల్, మానవన్, ఉయుర్ద మనిధన్, నిమరందు నిల్, తునైవన్, నీది, కలియుగ కన్నన్ మరియు ఇరు కొడుగల్ తమిళ కన్నడ చిత్రాల్లో వచ్చి దేవకానిక, సాకు మగల్, సదరే తగైగై రికోగ్నై పాపులర్గా పేరు తెచ్చుకున్నారు. జానకి గారు మలయాళంలో తొలి స్కూల్ మాస్టర్ 1964లో మరియు హిందీలో ఒక చిత్రం తీన్ బహురాణియా లో నటించారు. ఆమె దాదా మిరాసి మరియు కె బాలచందర్ వంటి ప్రముఖ దర్శకులతో పనిచేశారు. ఆమె దాదా మిరాసి మరియు కె బాలచందర్ గారి వంటి ప్రముఖ దర్శకుల దగ్గర పనిచేశారు. జానకి గారు 1975 తర్వాత సపోర్టింగ్ రోల్స్కి మారారు మరియు సినీ పైతియం, థీ, తిల్లు ముల్లు, వైట్రి విజ, పుత్తు పుత్తు అర్ధాంగల్, కాంచే వంటి తమిళ చిత్రాల్లో ఆమె నటన మరియు బెజవాడ బెబ్బులి, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం వంటి తెలుగు భాషా చిత్రాల్లో ఆమె నటనకు విస్తృత ప్రశంసలు లభించాయి. ఆమె హిందీ చిత్రాల్లో దోస్తీ, దుష్మణి మరియు ప్రేమ్ గీత్లలో సహాయక పాత్రలు కూడా నటించారు. ఆమె నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి 2 సార్లు జ్యూరీ మెంబర్గా మరియు స్టేట్ తెలుగు ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి చైర్పర్సన్గా పనిచేశారు. ఆమె తన 74 ఏళ్ల కెరీర్లో అనేక రకాల పాత్రలను పోషించారు. భారతదేశంలో నటనారంగంలో ఇంత సుదీర్ఘ కెరీర్ని కలిగిన ఇతర నటులు దేవానంద్, ప్రాణ్, అశోక్ కుమార్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు కామిని కౌశల్. అయినప్పటికీ 2016 నాటికి ఆమె కెరీర్ వ్యవధిలో చాలామంది నటులను అధిగమించారు మరియు సుదీర్ఘమైన కెరీర్ని కలిగి ఉన్న అతి కొద్ది భారతీయ నటుల్లో ఆమె ఒకరు. తమిళ చిత్రాల్లో పదే పదే శ్రీకాంత్, జమినీ గణేశన్,
శివాజీ గణేశన్తో జతకట్టడంతో ఆమె చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యారు. ఆమె శివాజీ గణేశన్తో జతకట్టడంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అతను నన్ను బహిరంగంగా పొగిడేవాడు. నేను థ్రిల్గా ఫీల్ అయ్యేదాన్ని. మేము ఎప్పుడూ కలిసి రిహార్సల్స్ చేస్తాము. నా పాత్రకు కొంచెం ఓవర్ యాక్టింగ్ అవసరమైతే అతను తన మరియు దీనికి విరుద్ధంగా వారు శివాజీ గణేశన్ గుర్తుంచుకుంటే వారు నన్ను గుర్తుంచుకుంటారు. ఆమె కన్నడ, హిందీ, మలయాళం మరియు తెలుగులో 300 చిత్రాలకు పైగా పనిచేశారు. ఆమె ఎంజి రామచంద్రన్తో కలిసి పనం పడై తవన్, పెట్రల్లాన్ పెళ్ళయ్య, తైక్కు తలైమగన్, ఓలి విళక్కు వంటి ప్రధాన కథానాయకుల చిత్రాల్లో సహాయక పాత్రలో నటించారు. ఆమె నాటక బృందాల్లో చురుగ్గా పాల్గొనేవారు మరియు 1960 నుండి లైవ్ డ్రామా షోలు చేశారు. బిజీ ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ 1995 వరకు అలాగానే కొనసాగారు. చాలా నాటకాలలో ఆమె సహనటుడు శ్రీకాంత్తో కలిసి పనిచేశారు. ఆమె తన మొదటి సినిమా షావుకార్లో ఎన్టీ రామారావు గారితో జతకట్టారు. ఆమె అక్కినేని నాగేశ్వరరావు గారు, జగ్గయ్య, శివాజీ గణేశన్, ఎంజీఆర్, ప్రేమ్ నజీర్, వికే రామస్వామి, మేజర్ సుందర్ రాజన్, నాగేష్, శ్రీకాంత్, ఏవిఎం రాజన్, జమినీ గణేశన్, రవిచంద్రన్, డాక్టర్ రాజకుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ తదితర నటులతో కలిసి పనిచేశారు. కె బాలచంద్ర రచించిన మరియు దర్శకత్వం వహించిన 3 ప్రముఖ నాటకాల్లో 300కు పైగా ప్రదర్శనలు ఆమె వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె అనేక అవార్డులు అందుకున్నారు. ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 1984లో లభించింది. 1985లో మహానటి సావిత్రి అవార్డు లభించింది. 1985లో ఆమె ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను వరల్డ్ యూనివర్సిటీ అరిజోనా నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. 1989లో ఇండియన్ ఎక్స్ప్రెస్ డయనారా గోల్డెన్ అవార్డు లభించింది. 2004లో నడిగర్ తిలకం శివాజీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 2000లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. కృష్ణదేవరాయ అవార్డు కర్ణాటక నుంచి లభించింది. 1969 నుంచి 70లో తమిళనాడు ప్రభుత్వంచే కళైమామణి అవార్డు లభించింది. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం 1990లో ఎంజీఆర్ అవార్డు లభించింది. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉత్తమ నటి 1970 ఇరు కొడుగల్ చిత్రానికి లభించింది. సంసారం ఒక చదరంగం 1987లో ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు. అమూల్యం 2007కి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు. సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2013లో లభించింది. కర్ణాటక ప్రభుత్వంచే రాజ్యోత్సవ అవార్డు 2015లో లభించింది. శ్రీరత్న అవార్డు 2019లో లభించింది. వండర్ ఉమెన్ అవార్డ్స్ 2019 ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా లభించింది. తమిళనాడు ప్రభుత్వంచే పురిచ్చి తలైవి డాక్టర్ జయలలిత ప్రత్యేక కళైమామణి అవార్డు 2020లో లభించింది. భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు 2022లో లభించింది. షావుకార్ జానకి గారు నటించిన సినిమాలు షావుకారు, ఆదర్శం, ప్రపంచం, వద్దంటే డబ్బు, రోజులు మారాయి, కన్యాదానం, పసుపు కుంకుమ, చెరపకురా చెడేవు, కన్యాశుల్కం, చరణదాసి, సొంత ఊరు, జయం మనదే, సొంత ఊరు, నాగుల చవితి, భాగ్యరేఖ, పాండురంగ మహత్యం, ముందడుగు, గంగా గౌరీ సంవాదం, రేచుక్క పగటి చుక్క, శ్రీ వెంకటేశ్వర మహత్యం, బాటసారి, మంచి మనసులు, అనురాగం, పెంపుడు కూతురు, డాక్టర్ చక్రవర్తి, పీటల మీద పెళ్ళి, దేవత, మంచి కుటుంబం, ఉండమ్మ బొట్టు పెడతా, భలే కోడళ్ళు, చిన్నారి పాపలు, ధర్మదేవత, ఇంటి గౌరవం, రెండు కుటుంబాల కథ, బడిపంతులు, ప్రజానాయకుడు, ఖైదీబాబు, స్కూల్ మాస్టర్, రామ్ రహీం, నాకు స్వాతంత్రం వచ్చింది, దేవుడులాంటి మనిషి, బలిపీఠం, రామరాజ్యంలో రక్తపాతం,
మనస్సాక్షి, దేవదాసు మళ్ళీ పుట్టాడు, చల్ మోహనరంగ, ఇద్దరూ అసాధ్యులే, తాయారమ్మ బంగారయ్య, రంగున్ రౌడీ, రావణుడే రాముడైతే, గోపాలరావు గారి అబ్బాయి, వారాలబ్బాయి, పార్వతీ పరమేశ్వరులు, పులిబిడ్డ, ఏది ధర్మం ఏది న్యాయం, రాజ్ కుమార్, ఆలయ శిఖరం, కోడెత్రాచు, పచ్చని కాపురం, కొంగుముడి, కృష్ణగారడి, గౌతమి, సంసారం ఒక చదరంగం, మజ్ను, మురళీకృష్ణుడు, బ్రహ్మనాయుడు, సర్దార్ కృష్ణమనాయుడు, ముద్దుబిడ్డ, వైరాగ్యం, ఆడదే ఆధారం, నేటి స్వాతంత్రం, గీతాంజలి, మనవరాలి పెళ్ళి, మేడం, తోడికోడళ్ళు, నేను ప్రేమిస్తున్నాను, శుభాకాంక్షలు, బావగారు బాగున్నారా, దేవి, రావోయి చందమామ, హే రామ్, ఎలా చెప్పాను, అభిమన్యు, ఎవడే సుబ్రహ్మణ్యం, కంచె, సౌఖ్యం, బాబు బంగారం, అన్నీ మంచి శకునములే మొదలగు సినిమాల్లో నటించారు. టెలివిజన్ సీరియల్స్లో కూడా కనిపించారు. కొన్ని తమిళ సీరియల్స్, తెలుగులో నీద, వరూధిని పరిణయం మొదలగు సీరియల్స్లో నటించారు. కొన్ని ఎంటర్టైన్మెంట్స్లో కూడా కనిపించారు. ఎంహెచ్ జ్యువెలరీస్, దుర్గా డైరీ వంటి ఎంటర్టైన్మెంట్స్లో కూడా నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. మీరు ఒకసారి ఆ ఛానల్ని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. షావుకార్ జానకి మంచి నటీమణి అండి. ఆవిడ ఏ పాత్ర ఇచ్చినా కూడా ఒదిగిపోతారు. ఇప్పటికీ ఇంకా నటిస్తూనే ఉన్నారు ఆవిడ. ఈ వయసులో కూడా 91 సంవత్సరాలు ఇప్పుడు ఆవిడకి. అయినా కూడా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. తన సోదరి కృష్ణకుమారి కూడా చాలా మంచి నటీమణి. వీరి మనవరాలు వైష్ణవి కూడా ఆశ 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 అనే సినిమాలో కూడా నటించారు. మరి రోజా సినిమాలో హీరోయిన్ మధుబాలకి సిస్టర్గా కనిపిస్తారు వైష్ణవి గారు. చూడండి, మీకు తెలుస్తుంది. ఆవిడ కూడా చాలా మంచి నటీమణి, కొన్ని సినిమాల్లో నటించారు. షావుకార్ జానకి గారు తన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని షావుకార్ జానకి అయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. నలుగురు సీఎంలతో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి. నలుగురు సీఎంలతో పనిచేసిన ఘనత షావుకార్ జానకిది. వీరి సినిమాలు యూట్యూబ్లో దొరుకుతాయి, మీరు తప్పక చూడండి, మీకు నచ్చుతాయి పాత సినిమాలు. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి టి కృష్ణకుమారి గారి గురించి తెలుసుకుందామండి. 6 మార్చి 1933లో జన్మించారు. 24 జనవరి 2018లో మరణించారు. ఒక భారతీయ నటి. 1950లోను 60లోను తమిళ, కన్నడ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాలలో ప్రధానంగా పనిచేశారు. ఆమె ప్రముఖ నటి షావుకార్ జానకి గారికి సోదరి. తన కెరీర్లో 150 చిత్రాలకు పైగా నటించారు. ముఖ్యంగా పిచ్చి పుల్లయ్య, బంగారు పాప, వినాయక చవితి, పెళ్లి కానుక, దేవాంతకుడు, భార్యాభర్తలు, వాగ్దానం, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, బందిపోటు, పునర్జన్మ, అగ్గిపిడుగు, డాక్టర్ చక్రవర్తి, గుడిగంటలు, చిక్కడు దొరకడు, తిక్క శంకరయ్య, నేరము శిక్ష మొదలగు చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించి హీరోయిన్గా మంచి పేరు సంపాదించారు. 1951 నుంచి 76 దాకా సినిమాల్లో నటించారు. 1951 నుంచి 76 దాకా సినిమాల్లో నటించారు. కృష్ణకుమారి గారు 6 మార్చి 1933న తెలుగు మాట్లాడే పశ్చిమ బెంగాల్ నైహతిలోని టి వెంకోజీరావు గారు, సచీదేవి దంపతులకు జన్మించారు. ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి బెంగాల్కి వచ్చారు.
ఆమె తండ్రి జాబ్ కారణంగా రాజమండ్రి, మెడ్రాసు, అస్సాం మరియు కోలకత్తాలో చదువుకున్నారు. ఆమె అస్సాంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆమె సోదరి షావుకార్ జానకి కూడా నటీమణి. టి. కృష్ణకుమారి గారు 17 సంవత్సరంలో తెలుగు సినిమా పాతాళ భైరవి 1951లో ఒక చిన్న పాత్రలో తన కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత నవ్వితే నవరత్నాలు ఇది 1951లో తొలిసారిగా హీరోయిన్గా నటించారు. ఆమె అనేక తమిళ సినిమాల్లో కూడా ప్రముఖ నటిగా నటించారు. ముఖ్యంగా తిరుంబి పార్ 1953, మనితన్ 1953, అళగి 1953, పుదు యుగం 1954, విదుతలై 1954 మరియు తులి విషం 1954లో సినిమాల్లో తమిళ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కృష్ణకుమారి గారు తెలుగు సినిమాపై దృష్టి సారించడం ప్రారంభించారు. అది ఆమెను స్టార్డమ్కు దారితీసింది. ఆమె నటించిన పెళ్లి మీద పెళ్లి 1959లో, భార్యాభర్తలు 1961లో, వాగ్దానం 1961లో, కులగోత్రాలు 1962లో, గుడిగంటలు 1964లో తెలుగు సినిమా క్లాసిక్స్లో కొన్ని. 1960 దశకం ప్రారంభంలో కృష్ణకుమారి గారు కొంతకాలం కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. కొన్ని సంవత్సరాల్లో ఆమె ఇష్టపడే తెలుగు సినిమాకి తిరిగి రావాలని ఎంచుకున్నారు. కానీ 5-6 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఆమె చిరస్మరణీయమైన ప్రదర్శనలు ఇచ్చారు. వారిలో ఎక్కువగా డాక్టర్ రాజ్ కుమార్ గారితో కలిసి నటించారు. నిజానికి ఆమె మొట్టమొదటి అవార్డు రాజ్ కుమార్ గారు నటించిన భక్త కనక దాస 1960లో దానికి వచ్చింది. హిందీలో ఆమె కభీ అంధేరా కభీ ఉజాలా 1958లో నటించారు. ఆమెకు రతి అని నామకరణం చేశారు. కానీ కృష్ణకుమారి గారికి హిందీ సినిమాలో ఏమాత్రం నచ్చలేదు. హిందీ సినిమాలో ఆమెకు అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె మెడ్రాస్కు తిరిగి వచ్చేశారు. ఆమె అత్యంత విజయవంతమైన సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు మరియు కాంతారావు గారితో అనేక పౌరాణిక పాత్రలు నటించారు. కృష్ణకుమారి గారు 150 తెలుగు చిత్రాలలో మరియు దాదాపు 30 తమిళ మరియు కన్నడ చిత్రాల్లో నటించారు. ఆమె కచేరీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె అభిమానులను మరియు రాష్ట్రపతి అవార్డును గెలుచుకున్నారు. ఆమె సహనటుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు, డాక్టర్ రాజ్ కుమార్, శివాజీ గణేశన్, కాంతారావు గారు మరియు జగ్గయ్య గారులతో కలిసి నటించారు. 1969లో కృష్ణకుమారి గారు వ్యాపారవేత్త మరియు పాత్రికేయుడు అయిన అజయ్ మోహన్ ఖైతాన్ను వివాహం చేసుకున్నారు. అతను గతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఎడిటర్గా పనిచేశారు మరియు స్క్రీన్ మరియు బిజినెస్ మ్యాన్ అనే 2 పత్రికలకు వ్యవస్థాపకులు. అజయ్ మోహన్ ఖైతాన్ గతంలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు మరియు యజమాని రామ్నాథ్ గోయంకా కుమార్తె అయిన కృష్ణ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. అతని మునుపటి వివాహం ద్వారా అజయ్ మోహన్ ఖైతాన్ 2 కుమారుల తండ్రి. వివేక్తో సహా రామ్నాథ్ గోయంకా దత్తత తీసుకున్నారు మరియు వివేక్ గోయంకా అనే పేరు పెట్టారు. అతను ప్రస్తుతం ఇండియన్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నారు. వివాహం తర్వాత కృష్ణకుమారి గారు ఆర్కలైట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంటే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు మరియు బెంగళూరు సమీపంలోని తన భర్త ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆమె తన కుటుంబానికి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు మరియు వంట మరియు తోట పనిలో తన అభిరుచులను పెంచుకున్నారు. కృష్ణకుమారి మరియు ఖైతాన్లకు దీపిక అనే కుమార్తె ఉంది. కొన్ని నివేదికల ప్రకారము దీపికను దంపతులు దత్తత తీసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. అందుకని దీపిక అనే పాపను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు. ఆవిడ రచయిత. బెంగళూరులోని ప్రసిద్ధ ఎంటీఆర్ రెస్టారెంట్ మరియు ఎంటీఆర్ బ్రాండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ను కలిగి ఉన్న మయా కుటుంబానికి చెందిన కుమారుడు విక్రమ్ మయాను దీపిక వివాహం చేసుకున్నారు. అంటే తన కూతురికి అతనికి ఇచ్చి వివాహం చేశారు. అజయ్ మోహన్ ఖైతాన్ 2012లో 85 సంవత్సరాల వయసులో మరణించారు. కృష్ణకుమారి తన కుమార్తె, అల్లుడు మరియు మనవడితో కలిసి బెంగళూరులో తన ఫామ్ హౌస్లో నివసించడం మొదలుపెట్టారు. కృష్ణకుమారి గారు 24 జనవరి 2018న బెంగళూరులోని బోన్ మ్యారో క్యాన్సర్తో మరణించారు. ఎన్టీ రామారావు గారి నిజ జీవితం మరియు నటనా జీవితం ఆధారంగా 2019లో జీవిత చరిత్ర చిత్రం ఎన్టీఆర్ కథానాయకుల్లో నటి ప్రణీత సుభాష్ కృష్ణకుమారి పాత్రను పోషించారు. ఒకసారి ఆమె తల్లితో కలిసి స్వప్నసుందరి సినిమా చూడటానికి వెళితే అక్కడ సౌందరరాజు గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చారు. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయకు కోసం వెతుకుతున్నట్టు చెప్పారు. తర్వాత రోజే వారు కృష్ణకుమారి గారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆమెకు ఆ పాత్రను ఇచ్చారు. అలా తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయమయ్యారు. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికే ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు గారి
ఎన్ఏటి వారి పిచ్చిపుల్లలలో కథానాయక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారి గారికి పినిశెట్టి గారి పల్లెపడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. తరువాత ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాల్లో వివిధ కథానాయకుల సరసన నటించిన తన నటకును గుర్తింపు తెచ్చిన చిత్రాలు కె. ప్రత్యేగాత్మ గారి భార్యాభర్తలు, అది 1961లో రిలీజ్ అయింది. కులగోత్రాలు, అది 1962లో రిలీజ్ అయింది. భార్యాభర్తల్లో అభిమానం గల టీచరుగా శారదగా ఆమె చూపిన నటన, ముఖ్యంగా శోభనం గదిలో భర్త సమీపించినప్పుడు చూపించిన అసహనం, ఆమె తర్వాత వేడుకలో పాల్గొని ఏమని పాడెదనో ఈ వేళ అన్న వీణ పాట పాడినప్పుడు చూపిన భావాలు శ్రీశ్రీ పాట భావానికి చక్కని రూపాన్ని ఇచ్చాయి. క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత, ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. 1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు పోషించారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతి పిక్చర్స్ వారి అంతస్తులలో కథానాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకుడు, శ్రీ జన్మ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర, తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాల్లో నటించగలిగారు. మొత్తానికి సుమారు 2 దశాబ్దాల పాటు, అంటే 20 ఏళ్ల పాటు నట జీవితంలో ఆమె సుమారు 150 సినిమాల్లో నటించారు. దీనికి ఎక్కువగా తెలుగు సినిమాలైతే 15 కన్నడ చిత్రాలు, కొన్ని తమిళ భాషా చిత్రాలు, 3 భాషా చిత్రాలు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరినాథ్ అందరూ మహానటులతో నటించి మెప్పించారు. కాంతారావు గారితో కలిసి 28 జానపద చిత్రాల్లో కలిసి నటించారు. బాలీవుడ్లో కిషోర్ కుమార్తో ఒకే ఒక సినిమాలో కథానాయికగా నటించారు. అప్పటికి హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి పేరుతో వేరే నటి ఉండటంతో రతి అనే పేరుతో పరిచయం అయ్యారు. దాని తర్వాత బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా తెలుగు సినిమా పరిశ్రమను వదిలి వెళ్ళలేదు. 1963లో కృష్ణకుమారి గారు 16 సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాలో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇందుకోసం ఆమె 3 నెలల పాటు 3 షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేశారు. కృష్ణకుమారి గారు బెంగళూరుకు చెందిన అజయమోహన్ను పెళ్లాడారు. ఈమెది ఒక రకంగా ప్రేమ వివాహం. ఆమె భర్త విజయమోహన్ వ్యాపారవేత్త. అతని కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. వ్యాపార రీత్యా భర్త బెంగళూరులో ఉండగా ఈమె కూడా మెడ్రాస్ వీడి బెంగళూరులో మకాం మార్చారు. కొంతకాలం విరామం తర్వాత అత్తామామల ప్రోత్సాహంతో తిరిగి నటించడం ప్రారంభించారు. కృష్ణకుమారి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనాథాశ్రమం నుంచి ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆమె పేరు దీపిక. తాము కొన్న భవంతికి దీపిక పేరే పెట్టుకున్నారు. బెంగళూరులో వీరికి 5 ఎకరాల ఎస్టేటు ఉంది. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో అందమైన ఇంట్లో ఈమె జీవితాన్ని సుఖంగా గడిపారు. వీరి అల్లుడు విక్రమ్ మయ్య, మనవడు పవన్. దీపిక తన తల్లి జీవిత చరిత్రను తెలిపే మై మదర్ కృష్ణకుమారి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈమెకు చిన్నప్పటి నుంచి భానుమతి అంటే భలే ఇష్టం. అందువలన ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాలో నటించేటప్పుడు ఎంతో థ్రిల్గా ఫీల్ అయ్యారు కృష్ణకుమారి గారు. మహానటి సావిత్రి ఈమెను స్వంత చెల్లెలుగా చూసుకునేవారు. కృష్ణకుమారి గారికి 3 సార్లు జాతీయ అవార్డులు, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు లభించాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. బ్రిటన్లోని బర్మింగ్ హోమ్ సంస్థ వారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా గెలుపొందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారి గారు 2018 జనవరి 24 ఉదయం బెంగళూరులో మరణించారు. కృష్ణకుమారి గారు నటించిన కొన్ని సినిమాలు నవ్వితే నవరత్నాలు, దామాద్, జూల్, బైజూ బావరా, పిచ్చి పుల్లయ్య, నాగిన్, లాడ్లా, అంతా మనవాళ్లే, షహజాదా, భగవత్ మహిమ, హీర్, యహూదీకి లడకి, వినాయక చవితి, జనం జనం కే ఫేరే, జింబో, సామ్రాట్ చంద్రగుప్త, గూంజ్ ఉటి షహనాయి, పెళ్లి మీద పెళ్లి, కులదైవం, శాంతి నివాసం, అభిమానం, పెళ్లి కానుక, మడ్మడ్కే నా దేఖే, దీపావళి, బెహనా, జబక్, వాగ్దానం, సంపూర్ణ రామాయణం, దాంట్లో మండోదరి పాత్ర చేశారు. షబాష్ రాజా, భార్యాభర్తలు, శ్రీశైల మహత్యం, మోహిని రుక్మాంగద, కులగోత్రాలు, దాంట్లో సరోజ పాత్ర చేశారు. హరియాలి ఔర్ రస్సా, కానిస్టేబుల్ కూతురు, ఎదురీత, తిరుపతమ్మ కథ, పునర్జన్మ, లక్షాధికారి,
కన్ కన్ మే భగవాన్, ఇరుగు పొరుగు, దిల్ ఏక్ మందిర్, చదువుకున్న అమ్మాయిలు, దాంట్లో వాసంతి పాత్ర చేశారు. బందిపోటు, ఆప్తమిత్రులు, డాక్టర్ చక్రవర్తి, దాంట్లో డాక్టర్ శ్రీదేవిగా నటించారు. ఉమ్మడి కుటుంబం, ఉయ్యాల జంపాల, దాంట్లో శశిరేఖ పాత్ర పోషించారు. గుడిగంటలు, చంద్రహాస, అంతస్తులు, చిలకా గోరింక, శ్రీకృష్ణావతారం, దాంట్లో లక్ష్మణ పాత్ర పోషించారు. వరకట్నం, తల్లా పెళ్ళామ, భార్యాబిడ్డలు, మానవుడు దానవుడు, నేరవము శిక్ష, దేవదాసు, యశోద కృష్ణ, జేబు దొంగ, గుణవంతుడు, బంగారు భూమి, ఫూల్స్ అనే 2003లో అతిథి పాత్ర పోషించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. కృష్ణకుమారి గారు పశ్చిమ బెంగాల్లోని 1933 జనవరి 6న నౌహతిలో జన్మించారు. వేదాంతం జగన్నాథ శర్మ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. షావుకార్ జానకి ఈమెకు పెద్దక్క. మరో అక్క దేవకి కూడా ఉన్నారు. 1-2 సినిమాల్లో నటించారు, కానీ ఆమె చిన్న వయసులోనే మరణించారు. నాన్నగారు ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాల్లో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసులో చేరిన వీరి కుటుంబం అక్కడే సినీ అవకాశం రావటం జరిగింది. చెన్నైలో ఉండగా సినీ రంగంలోకి ప్రవేశించారు. వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరులో నివాసం మార్చారు. తర్వాత సినిమాల్లో నటించడం మానేశారు. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అత్తామామల సహకారంతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని 97 మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.